భారతదేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో, ఉద్యోగం కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అనటానికి ఈ ఘటనే నిదర్శనం. పూణేలోని ఓ ఐటీ కంపెనీ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి నోటిఫికేషన్ వేసింది. అది కూడా రిపబ్లిక్ డే రోజు. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి 100 నుండి 200 మంది లేదా మహా అయితే 500 మంది వస్తారని అంచనా. అంతకు మించి ఊహించని విధంగా ఏకంగా 3000 మంది వచ్చారు. అంతే, ఐటీ కంపెనీ చుట్టూ ట్రాఫిక్ జామ్, నిరుద్యోగుల పరేడ్గా మారిపోయింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో పరేడ్ జరుగుతుంటే పూణేలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం పరేడ్ చేస్తున్నారని, దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఇది చాలు అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ఇంతకీ ఈ ఇంటర్వ్యూ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూణేలోని మగర్పట్టాలో ఉన్న యూపీఎస్ అనే ఐటీ కంపెనీ 100 ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అసలే ఆదివారం, పైగా రిపబ్లిక్ డే, పబ్లిక్ హాలిడే కావడంతో నిరుద్యోగులు, జాబ్ చేంజ్ అవ్వాలని చూస్తున్న వాళ్ళు పెద్ద ఎత్తున ఈ వాక్-ఇన్ కి అటెండ్ అయ్యారు. 100 ఉద్యోగాల కోసం ఏకంగా 3000 మంది అటెండ్ అవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 3000 మంది, అందరూ బీటెక్ చేసినోళ్లే. ఐటీ కంపెనీలో ఉద్యోగం కోసం ఆఫీసు బయట బారులు తీరారంటే మన దేశంలో నిరుద్యోగిత ఏ రేంజ్ లో ఉందో, మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో 24 గంటల్లోనే 2 లక్షల వ్యూస్, 2000కు పైగా లైక్స్ తో నెట్టింట వైరల్ అయింది. ఈ రేంజ్ లో నిరుద్యోగం ఉందంటే ఇండియాలో పిల్లలను చదివించడం వేస్ట్ అని, పిల్లల చదువుల మీద తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు మొత్తం వృధా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ వీడియో చూస్తే ఇండియాలో యూత్ కి ఫ్యూచర్ లేదని, డిగ్రీలు చదువుతున్న వారు తప్ప ఒక్కరికి కూడా సరైన స్కిల్స్, ప్లానింగ్ వంటివి లేవని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.